హాయ్ నమస్తే అందరికి. నా పేరు రమేష్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్ ని. గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా డైజెషన్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉన్నారు. డైజెషన్ ఇష్యూకి హెల్త్ గెయిన్ కి ఏంటి సంబంధం? చాలా మంది ఫ్యాటీ లివర్ ఇష్యూ తొందరగా గురవుతూ ఉన్నారు. మనం తినే తిండి ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అనేది తెలియకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురవుతూ ఉంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్ కి డైట్ కి ఏంటి సంబంధం? మీరు డైట్ ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా డైజెషన్ సరిగా లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి మీకు వెంటాడుతూ ఉంటాయి. కొత్త విషయాలు తెలిసినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ సస్టైనబిలిటీ ఉండదు. సస్టైనబిలిటీ చేయాలి అంటే కనుక రకరకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వలన తిరిగి మర్చిపోతూ ఉంటారు. డైట్ అనేది మనం తీసుకునే డైట్ లో క్యాన్సర్ పార్టికల్స్ ఉంటున్నాయి, ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటున్నాయి, కెమికల్ పార్టికల్స్ ఉంటున్నాయి. ఇది అల్సర్ కి దారితీస్తుంది. స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది, యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంది, బ్లోటింగ్, వామిటింగ్ సమస్యలు, గట్ లైనింగ్ దెబ్బతినడం వలన కాన్స్టిపేషన్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి, అల్సరేటివ్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి, బ్లోటింగ్ పెరుగుతూ ఉంది. తిన్న ఫుడ్ అరగక గొంతులోకి వస్తూ ఉంటుంది. గట్ హెల్త్ ని బెటర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు స్టార్ట్ అవుతాయి అనేది తెలుసుకుందాం. తిరిగి నా ఛానల్ కి స్వాగతం. నేను వెయిట్ లాస్ లోను, వెయిట్ గెయిన్ లేను, ఆరోగ్యంగా జీవించడానికి, వృద్ధాప్యంలో కూడా హెల్దీగా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది. గట్కి డైజెషన్ కి ఏంటి సంబంధం? గట్ విషయంలో సడన్లీ చేంజ్ అవుతారు. చిన్నప్పటి నుంచి ఉండే అలవాట్ల నుంచి ఒక్కసారిగా మారి బెటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ బెటర్ అయ్యే ప్రాసెస్ లో మంచి ఫుడ్స్ తింటూ ఉంటారు. కానీ ప్రీవియస్ గా ఉన్న ప్రాబ్లమ్ అయిందా లేదా అనేది అబ్జర్వ్ చేయలేదు. మనం ఇప్పుడు బెస్ట్ ఫుడ్ తింటూ ఉండొచ్చు, కానీ మనం తిన్న ఫుడ్ మన బాడీకి అబ్జర్వ్ అవుతుందా? ప్రాబ్లం అనేది ఎక్కడుంది? ప్రాబ్లమ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మేజర్ గా మనకి గట్ ప్రాబ్లం అనేది కాన్స్టిపేషన్ తో స్టార్ట్ అవుతుంది. స్టూల్ అనేది లేచిన వెంటనే కంప్లీట్ అయితే గట్ హెల్దీగా ఉన్నట్టు. కానీ కొంతమందికి లేచిన వెంటనే స్టూల్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత స్టూల్ అవుతుంది, కొంతమందికి కంటిన్యూస్ గా స్టూల్ అవుతూ ఉంటుంది. 2-3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ అవుతూ ఉంటుంది. తిన్న వెంటనే పర్ఫెక్ట్ వేలో స్టూల్ వెళ్తే మన డైజెషన్ బాగున్నట్టు. కొంతమందికి తిన్న తర్వాత అవుతూ ఉంటుంది. దీన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు. కొంతమందికి అసలు మోషన్ చాలా గట్టిగా అవుతూ ఉంటుంది, కొంతమందికి అసలు కాదు, కొంతమందికి 4-5 టైమ్స్ వెళ్తూ ఉంటుంది. మోషన్ అనేది ఇమీడియట్ గా 4 to 5 minutes లో కంప్లీట్ చేసుకుని బయటకు రాగలిగితే హెల్దీగా ఉన్నట్టు. బాత్రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా కూడా గట్ హెల్త్ బాగాలేనట్టే. సో ఈ గట్ హెల్త్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం తినే ఫుడ్ చాలా వరకు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. మన జీవన విధానం మారిపోయింది. ఫుడ్ ని ప్రాపర్ వేలో తీసుకోవడం అనేది తెలియట్లేదు. ఫుడ్ లో మేజర్ గా డైజెషన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయినప్పుడు బ్లోటింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి, స్ట్రెస్ సమస్య వస్తూ ఉంటుంది, యాంగ్జైటీ సమస్య వస్తూ ఉంటుంది. యాంగ్జైటీని ఎలా తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ అది గ్యాస్ట్రో ఇంటర్నల్ సమస్య అనేది గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్లి మనం చెక్ చేయించుకోవాలి అనే ఆలోచన కూడా చాలా మందికి తెలియదు. గట్ ఎప్పుడైతే అన్హెల్దీగా తయారవుతుందో మన ఆలోచన విధానం మారిపోతుంది, మతిమరుపు అనేది వస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ఇప్పుడే చేసినా కూడా చేసామా చేయలేదనే ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. ఆలోచన విధానం మారిపోతుంది, నిద్ర ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే కనుక బెటర్ గా లేదో నిద్ర ఇంపాక్ట్ అవుతుంది, రీజనరేట్ కావు. తిన్న ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డైజెస్టివ్ సిస్టమ్ లో మన గట్ లో ఉండే మైక్రోబియం చాలా హెల్దీగా ఉండాలి. మైక్రోబియం బాగున్నప్పుడే డైజెషన్ అనేది బెటర్ గా జరుగుతూ ఉంటుంది. మన గట్ కి బ్రెయిన్ కి ఇంటర్ రిలేషన్ ఉంటుంది. బ్రెయిన్ నుంచి వేగస్ నర్వ్ అనేది డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇది అతిపెద్ద నర్వ్. దీని ద్వారా మన గట్ లో ఏ రకమైన ఇన్బ్యాలెన్స్ జరుగుతున్నా కూడా అది బ్రెయిన్ కనెక్షన్ జరుగుతూ ఉంటుంది. దానివల్లనే మన ఆలోచన తీరు అనేది మారిపోతూ ఉంటుంది. యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. డోపమైన్ కావచ్చు, హ్యాపీగా ఉంచడానికి సెరటోనిన్ కావచ్చు, గాబా కావచ్చు. ఈ హార్మోన్స్ అన్ని కూడా 10% మాత్రమే బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. మిగతా 90% గట్లోనే తయారవుతూ ఉంటాయి. గట్ ఎప్పుడైతే హెల్దీగా ఉందో హార్మోన్స్ అనేది బెటర్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. గట్ బాగుండాలంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే ప్రోబయోటిక్ ఫుడ్స్ బాగా తీసుకుంటూ ఉండాలి. పెరుగులో ఉండే బ్యాక్టీరియాబిల్లస్ చాలా మంచిది. దాంతో పాటుగా ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనేది బెటర్ గా తీసుకుంటూ ఉండాలి. హై కార్బ్స్ కి దూరంగా ఉంటూ ఉండాలి. ఫెర్మెంటెడ్ ఫుడ్ మీన్స్ ప్రోటీనైజ్డ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండొచ్చు. పప్పు దినుసుల్లో మంచిగా దొరుకుతూ ఉంటుంది. లెగ్యూమ్స్, చిక్ పీస్ వీటిలో కూడా మంచిగా దొరుకుతూ ఉంటుంది. వైట్ రైస్ కు దూరంగా ఉండాలి. బ్రౌన్ రైస్ ను అలవాటు చేసుకోవాలి. ఫైబర్ ఎప్పుడైతే కనుక బెటర్ గా ఇస్తూ ఉన్నామో ఫైబర్ అనేది గట్ బ్యాక్టీరియాకి మంచి ఫుడ్. బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే పెరుగుతూ ఉందో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది కంట్రోల్లో ఉంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది పెద్ద ప్రేవుల్లో ఉంటుంది, అది ఎప్పుడైతే చిన్న ప్రేవుల్లోకి ఎంటర్ అవుతుందో అది బ్యాడ్ బ్యాక్టీరియా కింద మారుతూ ఉంటుంది. ఈ ఇన్బ్యాలెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు గుడ్ బ్యాక్టీరియా అనేది మనం ఫుడ్స్ ద్వారా బెటర్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్ గా స్లీప్ బాగుంటూ ఉండాలి. వాటర్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కార్డియో ఎక్సర్సైజెస్ బాగా చేయాలి. లేడీస్ లో హార్మోనల్ బ్యాలెన్సెస్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడం అనేది పీపుల్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ కూడా
డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూసే. మన గట్ ఎప్పుడైతే క్లీన్ గా ఉంటుందో, బెటర్ గా ఉంటుందో 190 ఇమ్యూనల్ డిసీజ్ నుంచి బయటకు రావచ్చు. సోరియాసిస్ అనేది కూడా గట్ రిలేటెడ్ ఇష్యూనే స్టార్ట్ అవుతుంది. మెయిన్ రూట్ కాజెస్ అనేది అంతా కూడా గట్ లోనే ఉంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మన లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవడం వలన, మన జీవన విధానం, మనం తినే ఫుడ్ టైమింగ్స్ బెటర్ గా మెయింటైన్ చేయలేకపోవడం వలన, గుడ్ స్లీప్ అనేది ఇవ్వలేకపోవడం వలన, వాటర్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఎక్సర్సైజ్ ఎప్పుడైతే బెటర్ గా చేస్తూ ఉంటామో, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అనేది ఎక్కువ చేస్తూ ఉండాలి, వెయిట్ లిఫ్టింగ్స్ ఎక్కువ చేస్తూ ఉండాలి. లేడీస్ వెయిట్ లిఫ్టింగ్ మనకు సంబంధం లేదు అని అనుకుంటారు, కానీ వెయిట్ లిఫ్టింగ్స్ వలన మజిల్ పెరుగుతుంది, హార్మోనల్ బెటర్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి, యాంగ్జైటీ అనేది తగ్గుతూ ఉంటుంది, గట్ బెటర్ అవుతూ ఉంటుంది. వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం వలన, ఫైబర్ రెగ్యులర్ గా తీసుకోవడం వలన, ప్రోబయోటిక్ ఫుడ్స్ మంచిగా తీసుకోవడం వలన, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వలన కాన్స్టిపేషన్ బెటర్ అవుతుంది. నర్వ్స్, మజిల్, బోన్ ఇంటర్ రిలేటెడ్. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ అనేది బెటర్ గా చేస్తూ ఉన్నారో మజిల్ పర్ఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మజిల్ పర్ఫెక్ట్ అయిందో మీరు తీసుకున్న ఫుడ్ నుంచి వైటమిన్ అండ్ మినరల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ బాడీలోకి అబ్జర్వేషన్ అనేది బెటర్ గా జరుగుతూ ఉంటుంది. మజిల్, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ దీనికి సంబంధించి మనం ఎక్సర్సైజ్ అనేది బెటర్ గా చేస్తూ ఉండాలి. వెయిట్ లిఫ్టింగ్ ప్రధానంగా చేస్తూ ఉండాలి, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. చాలా మంది వాకింగ్ చేసి నేను ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తానని ఫీల్ అవుతూ ఉంటారు. వాకింగ్ అనేది ఓకే, కంపల్సరీ వెయిట్ లిఫ్టింగ్స్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి. అలా చేయగలిగినప్పుడు ఎక్సర్సైజెస్ బెటర్ చేసుకోవచ్చు. ఎసిడిటీ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ ఉండాలి. చిన్నపిల్లలను కూడా జంక్ ఫుడ్ కి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి ప్రిపేర్ చేసిన ఫుడ్స్ ని మదర్స్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి. క్రేవింగ్స్ వలన పిల్లలు జంక్ ఫుడ్ కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాటిని మనం బెటర్ వేలో మంచి ఫుడ్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం ద్వారా, స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ మెయిన్ బర్త్ స్టేజ్ నుంచే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది బెటర్ గా ఉండాలా, లేకపోతే డిసీజ్ వైపు మళ్ళాలా అనేది డిసైడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మన పుట్టుకతోటే తల్లి పాల నుంచి ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. గట్ సిస్టమ్ అనేది అక్కడే రిలేట్ అవుతుంది. గట్ ని బెటర్ చేసుకోవాలి అంటే గనక ఇలా ప్రతి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడుతూ ఉండాలి. మనం ఇప్పుడు బెస్ట్ ఫుడ్ తీసుకుంటున్నామా అనేది కాదు, గా ఉన్న డైజెస్టివ్ ఇష్యూస్ ని బెటర్ చేసుకోవాలి, తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ ని ఎక్కువగా ఇస్తూ ఉండాలి బాడీకి, వాటర్ ని బెటర్ గా ఇస్తూ ఉండాలి, బెటర్ గా ఉండాలి, ఎక్సర్సైజ్ బెటర్ గా ఉండాలి. ఇవన్నీ చేయగలిగినప్పుడు గట్ హెల్త్ ని మనం బెటర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి విషయాల నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.